హలో అందరికీ. చిన్నోడికైతే పుట్టు వెంట్రుకలు తీసాము వేములవాడలో. ఇక కొండగట్టులో అయితే అత్తమ్మ బావ అయితే తీసుకున్నారు. వాళ్ళతో పాటు మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు వాళ్ళ అన్నయ్య కూడా వచ్చారు. అన్నయ్య కూడా తీసుకున్నారు. ఇక్కడైతే అసలు వెళ్ళాము. ఒకరోజు సండే నైటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. రూమ్ తీసుకొని అయితే ఉన్నాము. ఒక 2 అవర్సే పడుకున్నాం అంతే. మళ్ళీ మార్నింగ్ 2 o'clock అయితే లేసాము. ఎర్లీ మార్నింగ్ ఎంత చలి ఉందంటే చలిలో పిల్లలకు కూడా లైట్గా అట్లా స్నానం చేపించాము. మేమైతే స్నానాలు చేసుకున్నాము. ఇక అయితే బయలుదేరాము. తొందరగా దర్శనం అవుతుందని అక్కడ రెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ రూమ్ వాళ్ళు అయితే చెప్పారు. సరేలే అని చెప్పేసి తొందరగా అయితే లేచి అయితే వచ్చాము. అక్కడ కనిపించేది అయితే కోనేరు అనమాట. దాంట్లో కూడా చాలామంది చేస్తారు స్నానాలు. ఇక్కడ వచ్చేసరికి అయితే చాలా క్యూ ఉంది. చూడండి ఎంత క్యూ ఉందో. అందరైతే క్యూ కట్టేశారు. ఇక క్యూలో అయితే నిల్చున్నాము. 2 o'clock నుంచి అయితే చూస్తే కానీ అసలు గేట్ అయితే ఓపెన్ చేయలేదు. మార్నింగ్ 6 వరకే అలానే ఉన్నాము క్యూలోనే. ఇక త్వరగా అయితే గేట్ తీయగానే తొందరగా అయితే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే చిన్నోడికైతే వెంట్రుకలు తీపించడానికి అయితే వచ్చాము. చూడండి పాపం మా చిన్నోడికి చేస్తుంటే కట్ అయిపోయింది. కొంచెం గుండుకి కింద, అంటే మెడకి మధ్యలో గుండుకి కింద అన్నమాట. అసలు ఎంత భయమైందంటే చాలా భయపడ్డాం మేమైతే. మస్తు బ్లడ్ వచ్చింది చిన్నోడికి. అసలు ఏమవుతుందో అని అయితే ఒకటే టెన్షన్ మాకైతే. ఏమన్నా అవుతుందా అయిందని. అతనైతే పక్కనే ఐస్ ఉంది. ఐస్ ముక్క తీసి అయితే పెట్టారు. పెట్టినా కూడా చాలా బ్లడ్ వచ్చింది. మా చిన్నోడైతే విపరీతంగా మెసలడం. అత్తమ్మ కాలు పట్టుకుంది, నేనైతే భుజాలు పట్టుకున్నా. మా అన్నయ్య అయితే చేతులు పట్టుకున్నాడు వాడివి. అసలు ఎంత పట్టినా వాడైతే అస్సలు కోఆపరేట్ చేయలేకపోయిండు. చాలా టెన్షన్, మస్తు భయం వేసింది. లాస్ట్కి అయితే కథం వాడికి అసలు అలా తెగిందన్నట్టు. అప్పటి వరకే నిద్రపోతూనే ఉన్నాడు. హెయిర్ కటింగ్ చేయించగానే అసలు అలా అయిపోయింది అన్నట్టు. అక్కడ అయిపోయిన తర్వాత కొన్ని బొమ్మలు అలాంటివి అయితే తీసేసుకొని అయితే షాపింగ్ చిన్నగా చేసేసి అయితే కొండగట్టు అయితే వచ్చేసాము. చూడండి మా క్యూటీకి అయితే మంకీ కావాలని ఒకటే ఏడవడం. అసలు ఎంత బొర్రిందంటే కింద వాడైతే చాలా బొర్రింది. వదిలేసి వచ్చినా కూడా అక్కడే ఉంటుంది కానీ మా వెనకాల అయితే అస్సలు రావట్లేదు. మా బావ అయితే వదిలేసి అయితే గుండు తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు. మా అమ్మనైతే పట్టుకుంది. మా క్యూటీని పట్టుకుంటే అస్సలు మమ్మీని కొట్టడం అంగడి చేసింది కొంతసేపటి దాకా. అక్కడ వదిలేసి వెళ్దాం అనే లోపు మా అన్నయ్య అయితే వచ్చాడు. వచ్చి అయితే ఎత్తుకొని కొంచెం బుజ్జగించిండు. ఆ తర్వాత అయితే సెట్ అయింది. ఈ తర్వాత అయితే అక్కడ కొండగట్ల దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే కింద నల్లగొండ అని ఉంటుంది. అక్కడికైతే వస్తారు అందరూ, వంటలు చేసుకొని తింటారు. మేము అక్కడ వేములవాడ మొక్కు, ఈ మొక్కు 2 కలిపి అయితే కోళ్ళు కోసుకున్నాము. కట్ చేసుకొని ఇక్కడైతే వంట అయితే వేసేసుకున్నాము. ఇదన్నమాట. నేనైతే కర్రీ చేశాను. రైస్ అయితే మా అమ్మ పెట్టింది. ఇక్కడ చూడండి మా అత్తమ్మ అయితే నాన్ వెజ్ తినదు. వెజ్ కర్రీయే వంకాయ చేసుకుంది అన్నట్టు. ఇక్కడైతే రైస్ కర్రీ అయితే అయిపోయింది. తొందరగా అయిపోయింది. అసలు ఎంత టేస్ట్ ఉందంటే కర్రీ. దేవుళ్ళ దగ్గరికి అయితే చాలా టేస్ట్ ఉంటుంది కదా, ఎలా అన్నమాట. ఇక్కడైతే అందరం అయితే ఇప్పుడైతే కూర్చున్నాం తినడానికి. ఇదన్నమాట. మా వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.